అనుకున్నాం కానీ 6 మెంబర్స్ లోంచి ఫస్ట్ తనని పంపించేసినప్పుడు ఇలా ఉందేంటి అని. తర్వాత 15 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. తనంతట తను వెళ్ళిపోయాడా లేకపోతే బిగ్ బాస్ వాళ్ళే ఇట్లా గేమింగ్ లాగా ఆడిపించి తీసుకెళ్లారా అని ఒక డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే యావర్ ఫిజికల్గా సో స్ట్రాంగ్, ప్రతి దాంట్లో ఫైట్ చేశాడు. అలాంటి పర్సన్ ఇప్పుడు 15 లక్షలతో ఎలా సరిపెట్టుకున్నాడు? ఎందుకంటే ఒకవేళ తను విన్ అవ్వచ్చు, చెప్పలేం కదా. విన్ అయితే 50 lakhs వస్తాయి. ఇంకోటి విన్ అయ్యేది డబ్బుల గురించి కాకపోయినా ఆ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. నేను విన్ అయ్యాను అనేది ఏ గేమ్లో అయినా, ఈవెన్ పిల్లలు కూడా విన్ అయితే దే ఫీల్ హ్యాపీ. అలాంటి పర్సన్ అంత సింపుల్గా ఇలాగా వెళ్ళిపోయాడు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇన్ని వీక్స్లో చూసుకుంటే ఫైటింగ్లు చేయడమే తప్ప నువ్వు చెప్పిన దానికి నాకు ఓకే అని ఒక్కళ్ళు అనరు. ఫైట్ చేసి 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 ఎవరో ఒకళ్ళు అలసిపోవాల్సిందే. అట్లాంటిది అలా సింపుల్గా ఒప్పుకున్నాడు కదా. ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా చెప్పాడేమో, పోనీ ఇలా చెప్పినా తన మంచిగా చెప్పాడు. ఎలాగో తనకి విన్నర్ ఇవ్వనప్పుడు కనీసం ఆ 15 లక్షలు తీసుకునైనా వెళ్ళాడు కదా. అంటే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అర్హుడేనంటారు. అర్హుడైనా అంటే అవునండి. ఇప్పుడు ఎవరైనా ఫీల్ అవ్వచ్చు మాట్లాడితే, కానీ ఇన్ని వీక్స్ బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో చూసుకుంటే విన్నర్ అని మనం ఎవరైనా అనుకోవాలా. సైలెంట్గా కామ్గా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి విన్నర్ ఇస్తారు. ఇదేంటి వీళ్ళకి విన్నర్ ఇచ్చారు అని మనం అనుకునే వాళ్ళం. అంటే ఎప్పుడు మన అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి. అట్లనే ఇప్పుడు ప్రశాంత్కి ఇచ్చారు. ఓకే, అంటే ప్రశాంత్ కన్నా కూడా ఇప్పుడు మనం చూసుకుంటే శివాజీ గారు ఉన్నారు సీనియర్గా, ఆయనే దగ్గర అంత గేమ్ ఆడిపించాడు. ఇంకోటి అంటే బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరు అన్ని పనులు చేసుకోవాలి. నాకైతే ఇప్పటిదాకా ఆయన ఇంట్లో ఏ పని చేసినట్టయితే కనిపించలే. సరే కొన్ని రోజులు చేయనప్పుడు అది నిజమా కాదేమో మనకి తెలియదు, దేవుడికి తెలియాలి. దానికి బిఫోర్ అప్పుడు కూడా ఏం కనిపించలేదు. ఇప్పుడు బయట అంటే షూటింగ్ పీపుల్కి మనకి అసిస్టెంట్ ఉంటాడు, అది ఇది అంతా ఉంటుంది. కానీ బిగ్ బాస్లోకి వెళ్ళాక ప్రతి ఒక్కరు బాత్రూమ్ కడగాల్సిందే, ప్రతి ఒక్కరు ఇల్లు ఓడవలసిందే. బట్ హీ డిడ్ంట్ డిడ్ ఎనీథింగ్. వాటర్ కావాలంటే వాళ్ళు తెచ్చి ఇవ్వడం, సోఫాలు. అంటే బయట ఎట్లయితే మనం మెయింటైన్ చేస్తామో షూటింగ్ పీపుల్, ఆయన అక్కడ కూడా అట్లాగే మెయింటైన్ చేశాడు. అండ్ చెప్పాలంటే ప్రశాంత్ కూడా సర్వెంట్ లాగా వాటర్ తీసుకెళ్ళి ఇవ్వడం, అన్ని తీసుకెళ్ళి. యు ఆర్ ఆల్సో కంటెస్టెంట్. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా పిల్లోడు కాళ్ళ మీద పడిపోయి అంత ఎందుకు? నో, దట్స్ నాట్ గుడ్. కాళ్ళ మీద పడిపోయి అందరూ వెళ్ళాల్సిందే కదా, ఒక్కళ్ళే కదా విన్ అయ్యేది. అలాంటప్పుడు ఎందుకు కాళ్ళ మీద పడిపోయి? అంటే తన వల్లే వెళ్ళిపోవట్లేదు కదా అన్న ఓవర్ అనిపించింది అది కొద్దిగా. అట్లా అమర్దీప్ గురించి, అమర్దీప్ అమ్మ ఫస్ట్ నుంచి కూడా అమర్దీప్ అంటే ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సీరియల్స్లో చేస్తారు కదా ఓవర్ యాక్టింగ్, ప్రతి దానికి అట్లా ఓవర్. బట్ హీ సో లక్కీ కదా. ఎందుకంటే రవితేజ గారితో నెక్స్ట్ ఫిలింలో ఆల్రెడీ కొట్టేశాడు. సార్ రవితేజ గారు ఇంకా చాలా మంది, ఇవ్వండి, ఈవెన్ నేను చాలా మంది షూటింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి. కొద్దిగా మాలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ అట్లా అవకాశం ఇవ్వండి. సో అట్లాగా. అండ్ రన్నర్ అప్ అయ్యాడు కదా, డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు. కాకపోతే ఇంతమంది కంటెస్టెంట్లు అక్కడ దాకా వెళ్ళాడంటే సో గ్రేట్. ఎందుకంటే చాలా ఫాల్స్ గేమ్స్ ఆడాడు, చాలా చేశాడు, చాలా ఫైటింగ్లు చేశాడు, చాలా ఓవర్ యాక్షన్ చేసి చాలా చేశాడు. అయినా కూడా గ్రేట్ దాకా వెళ్ళాడంటే చాలా గ్రేట్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నిన్న అమర్దీప్ వాళ్ళ అద్దాలు. అవును, ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అమర్దీప్ బిహేవియర్ పల్లవి ప్రశాంత్ని ఒక కామన్ మ్యాన్గా చూసి అతని ఇట్లా భుజం పట్టుకుని నెట్టేయడం కానీ, సో ప్రతి ఒక్కటి తనని చిన్నపరుస్తూ మాట్లాడడం కానీ, అట్లనే వాళ్ళు గ్రూప్గా ఉండి ఇతని మీద పడడం. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, ఎనిమీస్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు అతన్ని ఇష్టపడే వాళ్ళు ఇతని బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి బయట ఇట్లాగా చేశారు. మనము బిగ్ బాస్ అనే కాదు, బయట చాలా మూవీస్ ఏదైనా కూడా అట్లా ఒకళ్ళకి ఇష్టపడే ఫ్యాన్స్ ఉంటే ఆపోజిట్గా ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు అట్లా కాదు. అవును, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళంతా కోపం పెట్టుకుని ఉన్నారు, దొరికారని చెప్పేసి వాళ్ళు అట్లా. పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టడం కరెక్టేనా? కళ్ళ మీద కేసు పెట్టారు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అతను లోపల ఉన్నాడు కదా. అండ్ ఇంకోటి అతను కూడా ఏం చెప్పలేదు కదా ఇలా చేయమని చెప్పేసి. మరి అలాంటప్పుడు మళ్ళీ అతని మీద కేసు పెట్టారు. కానీ ఈ జనాలు అతని పేరే చెప్తున్నారు కదా, కాబట్టి ఇంకా మరి ప్రశాంతే వాళ్ళతోటి మాట్లాడాలి. దాంట్లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ ఉంటారు. అవును, ఉండొచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినా ఉండొచ్చు. మరి సిసి ఫుటేజ్ పట్టుకుని ఆ పర్సన్స్ని పట్టుకుని అసలు మీరు ఎందుకు ఇట్లా చేశారు ఏంటి ఇదంతా విచారణ చేస్తే తెలుస్తుంది ఏంటి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే నిజంగా అండి, మన ఫ్యామిలీ మన లైఫ్ చూసుకోకుండా ఇట్లాగా ఫైటింగ్ చేయడము, వాళ్ళ అద్దాలు పాల్గొట్టడం, వీళ్ళ అద్దాలు పాల్గొట్టడం, ఇదంతా ఎందుకు? నిజంగా కేసు పెడితే వీళ్ళ లైఫ్ స్పాయిలే కదా. ఇప్పుడు ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళ మీద ఒక రౌడీ షీటర్ అని ముద్ర వేసేస్తారు, ఇదంతా అయిపోతుంది. ఫ్యాన్స్ ఉండొచ్చు, బట్ ఇంత భయంకరంగా ఫ్యాన్స్ అయితే ఉండకూడదు. సో ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నా ఒపీనియన్ అది, మీ ఒపీనియన్ మీది. ఒకరికి నచ్చిన వాళ్ళు ఇంకొకరికి నచ్చాలని ఏం లేదు. కాకపోతే మెజారిటీ ఓట్స్ అనేవి ఎవరు బాగున్నారు ఎవరు బాగాలేదు అని చెప్పే హక్కు ఉంది. అందుకే కదా కామన్ పీపుల్కి ఉన్న ఫీలింగ్స్ వాళ్ళ ఇది కూడా తీసుకుంటున్నారు రిపోర్ట్.
అలాగా అటాక్స్ అవి మంచిది కాదు. ఏదైనా మాట్లాడుకోవాలి, ఫైటింగ్స్ దాకా ఎందుకు. ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ 35 lakhs గెలుచుకున్నాడు కదా, ఇది రైతులకు ఇస్తా అన్నాడు. అదే నేను అంటున్నాను, అది ఇస్తాడా లేదా అనేది చూడాలి. లేదా మేబీ మాట కోసము ఎట్లయినా మీడియా అంతా కవర్ చేస్తుంది కాబట్టి ఇస్తే మంచిదే కదా. నిజంగా నీడీ పీపుల్కి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు, బట్ తిని వాగ్దానం ఇచ్చాడు కదా తిని కూడా చేస్తాడు అని చెప్పి. అలా చేస్తే కనుక నిజంగా మంచి పర్సన్ అని ఇంకా దేవుడు చల్లగా చూస్తాడు. ఎందుకంటే రైతు లేనిదే ఏ దేశం కూడా లేదు అన్నమాట. సో మన అదృష్టం, మనకి మంచి భూమి ఉంది, మంచి పంటలు పండుతున్నాయి. ఇంకా రైతులకి చాలా మందికి హెల్ప్ కావాలి. రాజకీయ నాయకులు వాళ్ళు కొట్టుకోవడానికే టైం చాలట్లేదు. సో ఖచ్చితంగా ప్రశాంత్ రైతులకి నిజంగా హెల్ప్ చేస్తే కనుక బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రైతులందరికీ కూడా మా పర్సన్ మా ఓడు గెలిచాడు అని వాళ్ళకి ఒక హ్యాపీ.